ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటిదంటే మనం ఆన్లైన్లో మినీ కెమెరా బుక్ చేసాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి పైన. ఇదే కెమెరా మనం బుక్ చేసాము ఫ్లిప్కార్ట్లో. అయితే ఈ కెమెరా ఎలా ఉంటుంది, మనకు ఎలా వర్క్ చేస్తుంది, దీన్ని మనం కొనొచ్చా లేకపోతే బాగుంటుందా బాగలేదా అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. మీరు మాత్రం వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. కెమెరా ఫీచర్ ఏంటిది, ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డబ్బాలో వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము. దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఇప్పుడు ఒకటి చిట్టి ఉన్నది. ఈ చిట్లో ఏంటంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉంది. అంటే మనకు దీని కెమెరాలో ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళకు కాల్ చేసి మనం డౌట్ క్లారిఫై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళ నంబరు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాన్యువల్ కార్డ్ ఇచ్చారు. అంటే మనం కెమెరా ఏ విధంగా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ స్కానర్ కిట్ ఇచ్చారు. అంటే మనం యాప్ ఇన్స్టాల్ చేసి యాప్లో మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకు కెమెరా కనెక్ట్ అవుతుంది అన్నట్టు. ఇదే చూస్తున్నారు కదా, ఇదే కెమెరా. దీనికి ఇక్కడ మెమరీ కార్డు పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 బటన్లు ఉంటుంది. ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. మోడ్ అంటే మనం ఏదైనా మెమరీ కార్డ్ తోటి మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ సౌండ్ వస్తుంది అన్నట్టు బ్యాక్ సైడ్. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఇంకోటి ఇక్కడ డబ్బా ఉన్నది. ఇంకోటి డబ్బా చూసినట్లయితే ఇందులో ఏమేముందో చూపిస్తాను చూడండి. ఓకే, మనకి ఇందులో అయితే ఛార్జింగ్ కేబుల్ ఉన్నది, అలాగే స్టిక్ ఉన్నది. అంటే మనం కెమెరా దీనికి అతికించవచ్చు. మ్యాగ్నెటిక్ ఉంటుంది అన్నట్టు. ఇది అయస్కాంతం లెక్క. మనం దేనికైనా బైక్ కానీ కార్ కానీ దేనికైనా అతికేస్తే దానికి మ్యాగ్నెటిక్ పవర్ తోటి అట్లా అతికిపోతుంది అన్నట్టు. ఇది ఛార్జింగ్ కేబుల్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కెమెరా తోటి ఎలా రికార్డ్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉన్నది. ఫస్ట్ దీనికి మనం నొక్కి చూడాలి. మనం దీనికి ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే మనకు రెడ్ కలర్ లైట్ వస్తుంది. ఆ రెడ్ కలర్ లైట్ వస్తే మనకు కెమెరా ఆన్ అయినట్టు. ఈ లైట్ ఆన్ అయిన తర్వాత మన మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మన మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి మనం సర్చ్లో HD Wi-Fi క్యామ్ ప్రో అని సెర్చ్ చేసినట్లయితే మనకు ఇక్కడ చూస్తున్నారు కదా లోగో, ఇదే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. యాప్ ఓపెన్ అయినప్పుడు మనకు ఆన్లైన్ అని చూపిస్తుంది. ఆన్లైన్ అని చూపిస్తే మనకు కెమెరా కనెక్ట్ అయినట్టు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మన కెమెరా కనెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఏ విధంగా వస్తుందో చూడండి. కెమెరా క్వాలిటీ కొంచెం తక్కువనే వస్తుంది. వాళ్ళు ఆన్లైన్లో కొంచెం మనకి ఎక్కువ చూపెట్టారు, బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నార్మల్గానే ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో క్వాలిటీ ఎట్లా ఉందో. ఇక్కడ మనం వీడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా. అలాగే మనం ఫోటో అంటే మనం నార్మల్గా ఫోటో కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడ రికార్డింగ్ ఉన్నది. ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మనకు ఇక్కడ సౌండ్ కనిపిస్తుంది కదా. అంటే మనం ఇక్కడ మైక్లో మనం ఎవరైనా మాట్లాడితే మనకు ఇక్కడ వినిపిస్తుంది అన్నట్టు. చూడండి. ఇక్కడ మనం ఆన్లైన్లో ఏమన్నారంటే మనకు 1080 క్వాలిటీ తోటి వస్తుంది కెమెరా. రికార్డింగ్ అయ్యేటప్పుడు మంచి క్వాలిటీ వస్తుందని అన్నారు మనం ఆన్లైన్లో చూసినప్పుడు. కాకపోతే మనం ఇప్పుడు రియాలిటీగా మనం ఇది చూస్తున్నట్లయితే ఇది మనకు క్వాలిటీ 1080 కాదు, మనకు నార్మల్గా 480 క్వాలిటీ కూడా లేదు మనకు ఇక్కడ. సో చాలా మట్టుకు మనం కెమెరా పెట్టినా కానీ షేక్ అవుతుంది. నాకు తెలిసిన దాన్ని బట్టి అయితే ఆన్లైన్ పర్చేస్ చేయడం కంటే మనం షాప్కి వెళ్ళి కెమెరా క్వాలిటీ చూసుకొని మనం తీసుకోవచ్చు. అది బెస్ట్ ఆప్షన్ అనుకుంటా. బట్ ఇది నేను తీసుకున్న వరకు అయితే ఇది కెమెరా క్వాలిటీ బాగాలేదు ఫ్రెండ్స్. ఇది నేను దీని ద్వారా చేసిన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.